మన రాజ్యాంగ రచనలో ఎన్నో కమిటీల గురించి మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ముసాయిదా కమిటీ చైర్మన్ ప్రాక్టింగ్ కమిటీ బిఆర్ అంబేద్కర్ గారు, సలహా కమిటీ ప్రుడెన్షియల్ కమిటీ అల్లాడి అంటే మీకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ సర్వోన్నత శాసనం మరియు జనరల్ సల్యూట్ సలామీ ఛాస్ ఆర్ఎస్ఐ ఎం శంకర్ ఏఆర్ఎస్ఐ వారి ఆధ్వర్యంలో గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే వారిని అనుసరించి వచ్చేస్తుంది రెండవ ప్లటూన్ రఘుపతి ఆర్ఎస్ఐ గారి ఆధ్వర్యంలో, ఏవిసి ఏఆర్ఎస్ఐ గారి ఆధ్వర్యంలో గౌరవ వందనాన్ని సమర్పించి ముందుకు సాగుతూ ఉన్నారు. వారిని అనుసరించే విచ్చేస్తుంది వారిని అనుసరించి విచ్చేస్తుంది అభేద్య కవచాలుగా ఎదురున్నటువంటి చిన్నారులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ చిన్నారులు. దేశ రాజ్యాంగాన్ని రూపొందించటకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి దాదాపు 2 సంవత్సరాల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి అతిపెద్ద ప్రజాస్వామ్య భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. భారత స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ 1930లో పూర్ణ రాజ్యం కోసం ప్రకటన చేసి జనవరి 26 తేదీకి ఉన్న ప్రాముఖ్యం తోటి ఆ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకురావాలని నిశ్చయించడమైనది. ఆనాటి నుంచి అనగా జనవరి 26 అమల్లోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన అవకాశాలతో, ప్రాథమిక హక్కులతో తారతమ్య భేదాలు లేకుండా జీవనం సాగించాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రూపొందించిన సందర్భంగా వారిని స్మరించుకోవడం మన బాధ్యత. శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా డిసెంబర్ 7, 2023 నాడు ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ప్రపంచంతో పోటీ పడేలా ప్రజలకు పారదర్శకమైన ప్రజాపాలన చేపట్టడం ద్వారా ప్రజల ఉద్యమ ఆకాంక్షలు, ప్రజా సంక్షేమం నెరవేర్చడమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో సంక్షేమంలో సరికొత్త అధ్యాయం సృష్టిస్తూ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ సంక్షేమ పథకాలైన అభయాశ్రంలో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, యువ వికాసం మరియు చేయూత పథకములను ప్రకటించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమాలలో గ్యారంటీ పథకములను అమలు చేయమైనది.